చాలా పెద్ద ఫ్యాన్ని. బట్ ఆ టైం నుంచి మధ్యలో మనకి చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. మరి గబ్బర్ సింగ్ అత్తానే మళ్ళీ చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారి ఎనర్జీ మళ్ళీ ఈరోజు చూసాను నేను. చాలా బాగా అనిపించింది. చాలా బాగున్నాయి బ్రో. సో 3 or 4 కంపల్సరీ కొడతాం ఈసారి. నెక్స్ట్ 3 or 4 లుక్స్ అనేవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ బీడ్ లుక్ అనేది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆ కటానా కానీ నెక్స్ట్ మనకేంటంటే ఈ ఔరంగజేబ్ ఎపిసోడ్స్ అనేది నార్మల్గా చావా మూవీలో చూసారు. బట్ ఇదేంటంటే కంప్లీట్ కోహినూర్ దీని గురించి తిరుగుతుందని నాకు చాలా ఎక్సైట్గా ఉన్నాను. July 24th విల్ విట్నెస్ ది పవర్ స్ట్రాంగ్. థ్యాంక్స్. హరిహర వీరమల్లితో బ్రేక్ ఇస్తున్నాం, వెయిట్ చేయండి. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు చాలా బాగుందండి. ఇప్పటిదాకా మేకను తిన్న పులిని చూశారు, ఇప్పుడు పులిని తినే బొప్పుల్ని చూడండి. నో మోర్ డిస్కషన్స్, రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాం. ఇప్పటి నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉండదు, ఒక కళ్యాణ్ బాబు ఇండస్ట్రీయే ఉంటది. ఏ ఇండస్ట్రీ ఉండదు. కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది పాత సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాను అనమాట. హిస్టరీ రికార్డ్ అన్న ఒకటే మాట, హిస్టరీ రికార్డ్ అంటే మెంటల్ కొట్టేస్తాడు. అది మెయిన్. ఆడ డైలాగ్స్ మెయిన్. ఆడి హరిహర మీరమల్లు అంటాడు. అది గొప్ప. బాబీ డియోల్ కూడా మంచిగా చేసాడు. అంత చూడలే, కానీ స్కోప్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యానిమల్ నుంచి. ఆడ ర్యాంప్ చూపిస్తారు. మినిమం 140 వస్తుంది నాకు తెలిసి. ఓపెనింగ్ అయితే మినిమం 200 పోతుంది. ఏ ఏజ్లో అది పోతుంది. మెయిన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవర్ ఏంటో చూపిస్తాం. హైలైట్ ఉంది అక్క, మొత్తం మంచిగా ఉంది. ట్రైలర్ అయితే హైలైట్. నాకైతే మస్తు మంచిగా నచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలకు వెయిట్ చేసినామేమో. ఎందుకంటే మా దేవుడు పొలిటిక్స్లో కొంచెం బిజీ ఉంది అంతా. ఇప్పుడు ఏం పోస్ట్ పోన్స్ లేవు, మాకేం రికార్డ్ బరాగొట్టడం లేదు. జస్ట్ మా దేవుడు స్క్రీన్ పై కనిపిస్తే, జస్ట్ హరిహర వీరమల్లు జస్ట్ మాకు కనిపిస్తే, మూవీ కనిపిస్తే చాలు. జస్ట్ అంటే మేము ఆ సినిమాని ఎత్తి వేసుకుందాం పక్కా. మా రికార్డులు ఇవ్వదు, పుష్ప రికార్డులు వద్దు, మాకు ఎవ్వరు రికార్డులు వద్దు. ఆ దేవుడి వల్ల రికార్డులు ఎక్కువ పడితే ఎక్కువనే వస్తాయి రికార్డులు. కానీ పైసలు ఎక్కువ కోట్లు చంపేస్తాం, కానీ ఎవ్వరు రికార్డుకి అయితే మాకైతే సంబంధం లేదు. లుక్స్ అయితే ట్రైలర్ అయితే బాయ్ వచ్చింది. మొత్తం మొత్తం మస్తు ఉంది. ట్రైలర్ అయితే సూపర్ ఇచ్చి పడేసింది మొత్తం ట్రైలర్. స్వాడ్ దింపిండు బ్రో. సినిమా 24th జూలై రోజు జాతిని దెంగుతున్నాం. ఎవరైతే ట్రోల్ చేసినా అందరికి జాతిని దెంగుతున్నాం. సినిమా మాత్రం బ్రో. పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్, ఆ పవన్ కళ్యాణ్ స్టైల్, పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిని ఫైట్ సీన్స్ అన్నీ బాగున్నాయి బ్రో. అన్నీ బాగున్నాయి చెప్తున్నా. సినిమా 10 out of 10 ఉంటుంది పక్కా. ఈ డ్యామ్ షోర్ చెప్తున్నాం. నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్, బట్ పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ కూడా. ఒక్కొక్క సీన్ చెప్తున్నా బ్రో. డైలాగ్స్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ రాసిండు. మెయిన్ దానికోసం వెయిటింగ్. ఆ డైలాగ్స్కి మేము ఏమవుతుంది ఈ రిక్వెస్ట్ చేస్తాం ప్రతి ఒక్క థియేటర్ వాళ్ళని కొద్దిగా సీట్స్ బాగా హ్యాండిల్ చేయమని చెప్తున్నాం. పక్కా సినిమా రోజు అయితే ప్రతి సీట్ ఇరిగిపోతుంది. ట్రైలర్ వినిపిస్తా కదా సౌండ్ ఏమన్నా బ్రో. లుక్స్ ఫ్రాంక్గా చెప్తున్నా, ఓన్లీ మాకు సౌండ్ ఓన్లీ లుక్స్ మాత్రమే. 3 times వేసిరు బ్రో. ఫస్ట్ టైం వేసిరు, ఏం వినిపించలే. సెకండ్ టైం వేసిరు, ఏం వినిపించలే. థర్డ్ టైం ఎలా ప్రశాంతంగా కూర్చొని చూడమని చెప్పారు. ఒక్క ముక్కు వినిపించాలి. అది యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక మాట వినిపించదు. ఇక ఇంటికి వెనక మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకొని అప్పుడు చూడాలి ఇక ట్రైలర్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. 3 నిమిషాల ట్రైలర్కి లోన రచ్చరచ్చగా ఉంది. డైరెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, ఈసారి డేట్ మారదు, హిట్ ఇండస్ట్రీ హిట్ పక్కా ఈసారి అని చెప్పారు. డేట్ మారదు, రికార్డు మట్టికి మారిద్దన్నారు. రికార్డు 100% బట్టి. నేను ఒకటే చెప్తున్నా, ఎంత నెగిటివ్ వస్తే అంత మంచిది. ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత నెగిటివ్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన బాల్ కిందకి వేస్తే పైకి ఎలా వస్తారో, ఒక్క సీట్ నుంచి 100% స్ట్రైక్ తోటి ఎలా వచ్చారో 5 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ అందరూ ఆకలితో ఉన్నారు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు అనుకున్నాం. లానా అద్భుతం మామూలుగా లేదు. ఒకటే చెప్తున్నా థియేటర్లందరికీ, ఓజీ అంటున్నారు. ఓజీకి కాదు, ఈ హరిహర వీరమల్లుకి స్క్రీన్లు చిరిగిపోతాయి. దయచేసి 100% మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి. 150 నుంచి 200 కోట్లు పాన్ ఇండియా సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తే చాలు అని అప్పుడు సమంత గారు అన్నారు. అట్లానే ఫ్యాన్ బేస్ అసలు మామూలుగా కాదు. అసలు ఇది సినిమా రిలీజ్ అయ్యి ఒక పండగ చేసుకున్న వాతావరణం లాగానే ఉంది. మాకు ట్రైలర్ రిలీజ్గా అయితే 100% లేదు. ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక్కటే చెప్పేది, దయచేసి స్క్రీన్లు చించకండి, సీట్లు చించకండి. మన సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది. మన ఫ్యాన్స్ అందరూ చాలా
సక్రమంతో ఉండాలి. సో ఈసారి ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు పక్కాగా స్క్రీన్లు చిరిగిపోతాయి అనుకున్నాం. దయచేసి అదొక్కటి చేయకండి. జై జనసేన, జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు. ట్రైలర్ ర్యాంప్ ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూపించాలో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కనబడాలనుకుంటారో ఆ రేంజ్లో చూపించారు. జ్యోతికృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్. మామూలుగా ఫ్యాన్స్ అందరూ ట్రైలర్ రిలీజ్ అలాంటి వాటికి ఇవో బాబాయ్ వెళ్ళిపోమంటున్నారయ్యా వాళ్ళు. థియేటర్లో పవర్ స్టార్ ఎంట్రీ ఎట్లా అనిపించింది? ఇంకా అది చాలా నార్మల్ క్వశ్చన్. ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండవు భయ్యా. ఇక్కడ హరిహర వీరమల్లుతో నాన్ కళ్యాణ్ రికార్డ్స్ మొదలవుతాయి. అది దాని తర్వాత ఓజీ వస్తుంది ఇదే సంవత్సరం. అది దాని ఆత కూడా వేయలేరు ఎవరు. తర్వాత పెద్ద వస్తాడు, అది పంట పెట్టేస్తాడు ఒక్కొక్కరిని. ఇక అంతే బాగున్నాయి, అన్ని బాగుంది. ఇంతమంది హ్యాపీగా అయిపోయిన తర్వాత లుక్స్ గిక్స్ మాట్లాడకర్లా, సినిమా ఎదిరిపోద్ది, దాంట్లో వచ్చేస్తుంది అంతే. అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి భయ్యా. ఓజీ అని హైప్ అవుతున్నారు కదా, దానికన్నా ఇంకా మించిన 2025 సెప్టెంబర్ లో చూసుకుందాం. ముందు ఈ సినిమా చూడండి. 2025 2026 మెగానామ సంవత్సరం. ఇక్కడ నుంచి కరెక్ట్గా నాకు తెలిసి సంవత్సరం లోపే వస్తుంది. పెద్ద ఒక్కడికి నరికితే ఇక ఏం కనపడవు, పొట్టు నరకడమే. మరి డెఫినెట్ గా 500 కోట్ల మార్జిన్ ఇంకా ఈజీగా దాటేస్తుంది ఈ సినిమా. పాన్ ఇండియా అందులోనూ నిజంగా ట్రైలర్ లో ఇంత స్టఫ్ దాచాడు అనిపించింది నాకు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమో జ్యోతికృష్ణ చాలా బాగా వర్క్ చేశారు, అంటే ఫినిషింగ్ టచ్ చాలా బాగా ఇచ్చారు. సో మరి కృష్ణ గారు ఎంత పని క్వాలిటీ ఎండింగ్ లో మాత్రం పీక్స్ అన్నమాట. ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అయ్యారు ట్రైలర్ చూసి. 24వ తారీఖు సినిమా చూసి ఇంకా సాటిస్ఫై అవుతారు. సో అది ఇచ్చిన ఉత్సాహం 3 నెలలు ఉంటుంది. వెంటనే ఓజీ వస్తుంది. ఇక 2025 2026 మెగానామ సంవత్సరం. 2025 2026 మెగానామ సంవత్సరం. ఇప్పుడు దాకా ఏదో మాట్లాడారు, ఆ సినిమాలు పోయినాయి అన్నారు, అది ఇక నుంచి అలాంటి ఏమి ఉండవు. ఒక్కొక్కటి నరుక్కుంటే వెళ్తాం. కళ్యాణ్ బాబుతో మొదలవుద్ది కోత, ఎక్కడ ఎండ్ అవుద్ది అనేది చూసుకోండి. ఇక